నేను కూడా సివిల్స్ కోచింగ్ ఇచ్చేటప్పుడు, సివిల్ సర్వీసెస్ యాస్పిరెంట్స్కి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు నిజంగా సమాజానికి ఉపయోగపడే వాళ్ళని, దేశానికి మంచి చేసే వాళ్ళని తయారు చేద్దామని ఆలోచిస్తాను. అట్టడుగు స్థాయి ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారో, లేకపోతే రకరకాల ఛాలెంజెస్ ఫేస్ చేసి వస్తారో వాళ్ళకు కూడా ప్రత్యేకంగా వాళ్ళైతే ఇంకా బాగుంటుందని ఆశిస్తూ ఉంటాను. కానీ ఇది ఎంతవరకు సఫలీకృతం అవుతుంది? ఒక్కసారి సివిల్స్ పరీక్ష పాస్ అయిన తర్వాత అది నా దగ్గర నుంచి కావచ్చు, ఇతరుల దగ్గర నుంచి కావచ్చు, ఎవరి దగ్గర నుంచి అయినా కావచ్చు, ఉన్న లక్ష్యాలు మర్చిపోతున్నారు. గ్రాస్ రూట్స్ అంటే ఎక్కడి నుంచి మనం వచ్చామని కూడా మర్చిపోతున్నారు అనమాట. అండ్ ఈ మధ్య సివిల్ సర్వీసెస్ పాస్ అవటం కూడా జనరల్గా ఎవరికైనా ర్యాంక్ వచ్చినప్పుడు నేను కానీ ఎవరు ప్రొజెక్ట్ చేసినా వాళ్ళ వల్ల చాలామంది ఇన్స్పిరేషన్ పొందుతారు. వాళ్ళ వల్ల సమాజానికి చాలా ఉపయోగం ఉంటుంది. వాళ్ళ వల్ల చాలా యువత స్ఫూర్తి పొందుతారు. ఉదాహరణకి ఒక మధ్యతరగతి కుటుంబం అబ్బాయో, దిగువ మధ్యతరగతి కుటుంబం అబ్బాయో, పేద అబ్బాయి వచ్చి సివిల్ సాస్ పాస్ అవుతే వాళ్ళు ఎక్కువ చూపించడానికి ట్రై చేస్తాం. దానికి ప్రధానమైన కారణం వాళ్ళు కనుక పాస్ అయితే ఖచ్చితంగా చాలామందికి జీవితం మీద ధైర్యం పెరుగుద్ది. సివిల్ సర్వీసెస్ అనే కాదు, రకరకాల వృత్తుల్లో కూడా మేము రాణించగలం. ఈ స్థాయి నుంచి ఆ స్థాయికి వచ్చారు, ఒకళ్ళు వచ్చారంటే మన వల్ల కూడా అది అవుద్ది, అలా ఆలోచిస్తారని చెప్పి చాలామంది నేను కూడా వీళ్ళు బెస్ట్గా ర్యాంక్ సాధించారు, వీళ్ళు బెస్ట్గా చేయగలరు, మీరు కూడా అలా చేయొచ్చు అని చూపించడానికి చెప్తుంటాం. కానీ ఇక్కడ మనం సివిల్స్ పాస్ అయిన తర్వాత, మనం ఉద్యోగం చేరిన తర్వాత ఏం పని చేసినా, చిన్న పని చేసినా పెద్ద పని చేసినా అది దేశానికి ఉపయోగపడేటట్లు, 10 మందికి ఉపయోగపడేటట్లు చేయాలి.